హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఐటీబీపీ కిచెన్ సర్వీస్ ఫిజికల్ క్వాలిఫై 1 ఇయర్ నుంచి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్. సో చాలామందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే ఐటీబీపీ కిచెన్ సర్వీస్ ఈసారి కట్ ఆఫ్ అయితే ఏ విధంగా ఉండబోతుంది, ఒక్కొక్క కేటగిరీకి ఎంతవరకు వెళ్ళొచ్చు అనే మిత్ అయితే ఉంది. సో ఈ మిత్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకైతే క్లారిటీ చేస్తాను ఫ్రెండ్స్. సో మనకి ఐటీబీపీ కిచెన్ సర్వీస్ టోటల్ వేకెన్సీ చూసుకుంటే 819, 819. దాంట్లో యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ టోటల్ కలిపి 819. మేల్కి అయితే 697, ఫీమేల్కి అయితే 122. సో ఈ వేకెన్సీ అయితే ఆల్రెడీ ఇంక్రీజ్ అయితే రావడం జరిగింది. 992 దాదాపు 1000 వేకెన్సీ అయితే రావడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే కిచెన్ సర్వీస్ అనేది ఇప్పటి వరకు రాలేదు. 2017లో వచ్చింది నోటిఫికేషన్. దాంతో 2024లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. అంటే దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత అయితే రావడం జరిగింది. మనకు ప్రీవియస్ ఇయర్లో సఫాయి కర్మచారి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో వేకెన్సీ బిఫోర్ ఇంక్రీజ్, ఆఫ్టర్ ఇంక్రీజ్ తరుగుతా దాదాపు 200 లోపు అయితే వేకెన్సీ ఉండడం అయితే జరిగింది. అప్పుడు కట్ ఆఫ్ అయితే మొత్తం అన్ని కేటగిరీ బేస్ చేసుకుని అయితే నేను చెప్తున్నాను. 50 మార్కులకు గాను యూఆర్ కేటగిరీకి 44 వెళ్ళింది, ఓబీసీకి అయితే 43 వెళ్ళింది, ఎస్సీ ఎస్టీకి అయితే 38 వెళ్ళింది, ఈడబ్ల్యూఎస్కి అయితే 40 వెళ్ళింది ఫ్రెండ్స్ కట్ ఆఫ్ అయితే. సో ఆ వేకెన్సీతో మనమైతే కంపేర్ చేసుకుంటూ ఈ నోటిఫికేషన్కి అయితే మనం కంపేర్ చేసుకుంటే దానికి దాదాపు 5 వేకెన్సీ అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. సో కాబట్టి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా వెళ్తుంది, దానితో పాటుగా ఈ నోటిఫికేషన్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకు ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. ఎవరి దగ్గర అయితే ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ కిచెన్ సర్వీస్ 1 అక్టోబర్ 2024 లోపు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా 50కి 35 నుంచి 37 వరకు కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. అది ఎనీ కేటగిరీ యూఆర్ఆర్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ కేటగిరీ అయినా సరే మీరు 35 మార్క్స్ నుంచి 40 అవసరం లేదు, 37 ఈ మధ్యలో కనుక మీరు మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఫైనల్ మెరిట్ వరకు మీరు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఐటీబీపీ కిచెన్ సర్వీస్ ఫిజికల్ క్వాలిఫై ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషను. ప్రీవియస్ వీడియోలో మనకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది, ఏ మంత్లో ఉండబోతుంది అనేది ఒక ఆర్టీ అయితే రావడం జరిగింది. దానికోసం ఒక వీడియో అయితే చేశాను, అది రేపైతే అప్లోడ్ అయితే అవబోతుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు ఉండబోతుందనే ఒక అప్డేట్ అయితే ఒక ఆర్టీ అయితే రావడం జరిగింది. అది దాదాపు మార్చ్ లాస్ట్ మంత్ కానీ 4th ఏప్రిల్ మంత్లో ఉండడం అయితే జరుగుతుంది. ఒక ఆర్టీ అయితే రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నేనైతే చెప్పాను. సో మనకు వేకెన్సీ అయితే 900 దాదాపు బాయ్స్కి అయితే ఉండడం జరిగింది మేల్కి. ఫీమేల్కి అయితే ఇంకా దారుణం. అసలు ఫీమేల్ కిచెన్ సర్వీస్ ఎవరైతే ఫిజికల్ క్వాలిఫై మన తెలుగు స్టేట్స్లో ఎవరైనా ఉంటే లేడీస్, వాళ్ళకి 50 కాను 25 నుంచి 30 మార్కుల మధ్యలో వాళ్ళకి వస్తే ఖచ్చితంగా జాబ్ అనేది వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా లెస్. ఎన్ఎస్క్యూఎఫ్ సర్టిఫికేట్ అనేది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేల్ దగ్గర ఉండడమే గగనం, అంటే ఫీమేల్ దగ్గర అంతకు ఉండదు. సో ఎవరైతే ఫీమేల్ కూడా క్వాలిఫై ఉన్నారో వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అండి. సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. మేల్కి అయితే 95% అయితే ఉంది. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీలో మనం కట్ ఆఫ్ చూసుకుంటే 100 క్రాస్ అవుతున్నారు. సో కానీ దీంట్లో ఏంటంటే సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండడం వలన అదృష్టం కొలది ఉంటే మీకు ఆ సర్టిఫికేట్ అనేది జెన్యూన్గా ఉంటే మీరు ఖచ్చితంగా జాబ్ అయితే ఈసారి కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కట్ ఆఫ్ అనేది ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. 35 నుంచి 37 మధ్య మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే ఎనీ కేటగిరీ క్వాలిఫై అయితే అవుతారు. సో ఎగ్జామ్ కూడా మార్చ్ లాస్ట్లో కానీ ఏప్రిల్ 1స్ట్లో కానీ ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఐటీబీపీ కిచెన్ సర్వీస్ కోసం ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఎస్పెషల్లీ వాళ్ళకైతే ఇన్ఫర్మేషను. ఇంకో ఇన్ఫర్మేషన్ మనకి ఏంటంటే ఒక అప్డేటు, వేకెన్సీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వేకెన్సీ అనేది డబల్ చేయడం అయితే జరిగింది. దాన్ని కనుక మనం బేస్ చేసుకుంటే యూఆర్కి ఎంత కాంపిటీషన్ ఉండబోతుందో ఈడబ్ల్యూఎస్ కూడా అంతే కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. సో కాబట్టి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫిజికల్ క్వాలిఫై అన్నారో
వాళ్ళు కూడా ఈడబ్ల్యూసీ కదా కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని ఎవరు కూడా అపోహపడదు. కట్ ఆఫ్ మీకు కూడా ఓబీసీకి ఎంత అయితే కట్ ఆఫ్ ఉండబోతుందో ఈడబ్ల్యూఎస్ కూడా అంతే కట్ ఆఫ్ అయితే ఉండబోతుందో, కాబట్టి ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా సరే మీరు యూఆర్ కేటగిరీలో జాబ్ కొట్టడానికి అయితే ప్రయత్నించండి. యూఆర్ కేటగిరీలో మీరు జాబ్ కొట్టాలి అంటే మీరు మినిమం 35 to 37 మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఖచ్చితంగా ఐటీబీపీ కిచెన్ సర్వీస్ పేపర్ అయితే అంత హార్డ్గా అయితే ఉండట్లేదు. ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ యొక్క పేపర్స్ అయితే మనము టెక్స్ట్ బుక్ యాప్లో మనం ప్రయత్నిస్తే అంత హార్డ్ అయితే లేదు. మినిమం ఏం చదవకపోయినాడైనా సరే 25 బిట్స్ వరకు పెట్టొచ్చు. నార్మల్ ప్రిపేర్ అయినా సరే 35 వరకు అయితే మనం అటెంప్ట్ చేయొచ్చు. అంత ఈజీగానే పేపర్ ఉంది. సో ఈజీ అంటే ప్రిపేర్ అవ్వకపోతే అందరికీ కష్టమే. ప్రిపేర్ అయితే ఈజీగానే ఉంది. కట్ ఆఫ్ అనేది ఇంకోసారి చెప్తున్నాను చూడండి, 35 to 37 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి సెలక్షన్ అయ్యే ఛాన్స్ అయితే 100కి 90% అయితే ఉంది. సో కాబట్టి ఎవరైతే ఐటీబీపీ కిచెన్ సర్వీస్ ఫిజికల్ క్వాలిఫై ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది రోజుకో వీడియో అయితే మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.